ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని కృపావాక్కు యెషయా గ్రంథం 43 అధ్యాయం 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఆమేన్. జీవము గల దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, నమ్మిన వారితో మాట్లాడుతూ ఉన్నారు. జలములు అనగా శ్రమలు, అగ్ని అంటే శోధనలు. ఏ శ్రమలలో నీవున్నా, ఏ యొక్క శోధనలలో నీవున్నా కూడా అవన్నీ కూడా నిన్నేమి చెయ్యజాలవు అని దేవుడు సెలవిస్తున్నారండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉన్నారు, నీ ప్రక్కన ఉన్నారు, నీకు నీడగా ఉన్నారు, నీకు ముందుగా ఉన్నారు అని బైబిల్ వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఏ శ్రమలు, ఏ శోధనలు మిమ్మల్ని వెంటాడుతున్నప్పటికీ కూడా వాటిని దాటి ముందుకు వెళతాను అని మీరు నమ్మండి. అంతేకాదండి, వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. దేవుడు విశ్వసించి ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానం మీకు స్వతంత్రమవుతుంది అని దేవుడు సెలవిచ్చారు. ఈరోజు ఈ వాగ్దానం ప్రకటన చేయుచుండగా ఏ జలములు కూడా మిమ్మల్ని ముట్టకుండునుగాక, ఏ అగ్ని కూడా మిమ్మల్ని తాకకుండునుగాక. నదుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ కార్యం మీ పట్ల జరుగునుగాక. ఆమేన్.